హాయ్ అండి అందరికీ. ఈరోజు మన కిచెన్లో పనసకాయ మసాలా కర్రీ చూపిస్తానండి. పనసకాయకి మంచిగా పొట్టు తీసి మంచిగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న పీసులా కట్ చేసుకోవాలి. మరీ చిన్న సైజు చేయకూడదు. సో మీడియం సైజు లాగా ఇలా కట్ చేసుకొని కడగాలి. ఒక 3-4 టైమ్స్ కడగాలండి మంచిగా, ఎందుకంటే దీనికి జిడ్డులాగా ఉంటుంది కాబట్టి. సో పసుపు నీళ్ళలో మంచిగా కడుక్కోవాలి. కడుక్కొని కుక్కర్లో పనసకాయ కట్ చేసిన పనసకాయ వేసుకోవాలి. వేసుకొని 2 మీడియం సైజు కట్ చేసిన ఆలుగడ్డ కూడా వేసుకోవాలి. 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. క్వాంటిటీ ఎక్కువ కాబట్టి కొంచెం గరిటెతోటి కొంచెం పైకి కింద చేసుకొని విజిల్ ఒక 2-3 టైమ్స్ విజిల్ వేసుకోవాలి. నేను చూపించినట్టు ఈ మసాలా అన్నీ మిక్స్ పట్టుకోవాలండి. మిరియాలు, దాల్చిన చెక్క, ఫ్లవరు, ఎండు కొబ్బరి పొడి, దాల్చిన చెక్క వేసుకోవాలి. దీంట్లోనే 2 కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇంకోవైపు మనం ఉడికించిన పనసకాయను చూద్దాం. ఇలాగ ఉడికించాలి. 2 గ్యాస్ పైన బాండి పెట్టుకొని 3-2 స్పూన్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇలా చిటపట అయిన తర్వాత బిర్యానీ ఆకు చిన్నది 2 ముక్క చేసి వేసుకోవాలి. 2 కట్ చేసిన మనం ఆనియన్ పెద్ద సైజు కట్ చేయాలండి. ఆనియన్ 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కొంచెం ఫ్రై చేయాలండి. నెక్స్ట్ మనం రెడీ చేసిన పేస్ట్ వేసుకోవాలి. ఇది నూనె పైకి వచ్చినంత వరకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుందండి. సో దీంట్లోనే పసుపు 1/2 టీ స్పూన్ ఆల్రెడీ దాంట్లో వేసాం కాబట్టి 2 స్పూన్ల కారం, సాల్ట్ ఆల్రెడీ దాంట్లో సాల్ట్ వేసుకున్నాం, చూసుకుని వేయాలి. సో ఇలా కలుపుకొని చూసారు కదా, కొంచెం నూనె కొంచెం పైకి వచ్చింది. ఇలా పైకి వచ్చిన తర్వాత మనం కట్ చేసిన 2 టమాటా వేసుకోవాలి. పండు టమాటా తీసుకోవాలండి. సో ఇలాగా ఇది కూడా కొంచెం మంచిగా మగ్గిపోవాలి. దీంట్లోనే కొంచెం సిమ్లో పెట్టేసి మూత పెట్టాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి మంచిగా మగ్గిపోయి నూనె సపరేట్ అయింది. మంచిగా కలుపుకొని కొంచెం మిక్సర్ జార్లో నేను మిక్స్ చేసిన వాటర్ కొంచెం వేసేసానండి. దీంట్లో కూడా కొంచెం నూనె సపరేట్ అవ్వాలి, అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది. చూసారు కదా, కొంచెం పైకి వచ్చింది కదా నూనె, ఆయిల్. దీంట్లోనే మనం ఉడికించిన పనసకాయ, ఆలుగడ్డ దీంట్లో వేసి కొంచెం మంచిగా వేసేసి కలపాలి. సో ఇవన్నీ ప్రాసెస్ ఏంటంటే కొంచెం సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. మంచిగా కలుపుకున్న తర్వాత
మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికిద్దాం. 5 మినిట్స్ అయితే చూడండి మంచిగా కర్రీ అయితే దగ్గర వచ్చేసింది. సో ఈ కర్రీ చేసేటప్పుడు ఇల్లు మొత్తం మంచిగా స్మెల్ వచ్చి మంచిగా రుచి బాగుంటుందండి చాలా. దీంట్లో లాస్ట్గా చికెన్ మసాలా పౌడర్ కొంచెం వేసేసి మంచిగా కలుపుకొని దింపేయడమే. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో మీకు గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలండి. నేనైతే కొంచెం ఫ్రై లాగా చేశాను కాబట్టి నేనైతే వాటర్ వేయలేదు. సో మనం వేడి పనస కర్రీ రెడీ.